నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. డేంజర్లో మొస్తాబా. అసలు ఏం జరుగుతుంది? ఇరాన్ ముందు అధ్యక్షుని చంపేశారు, మరి వాళ్ళ వారసులు కూడా లేపేస్తామంటున్నారు. అందుకనే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు, ఇరాన్ పని అయిపోతుందన్న ట్రంప్, కానీ మేము ఎక్కడా తగ్గమని చెప్పి ఇరాన్ మాట్లాడే పరిస్థితి. మరి మొస్తాబా ఆచూకీపై ఇప్పుడు పెద్ద ఎత్తున పుకార్లు. మొస్తాబా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది అంటూ వార్తలు. టెహరాన్లోని ఆసుపత్రికి మొస్తాబా తరలింపు. మరి మొస్తాబాను కూడా చంపేస్తాం నెతన్యాహు మాట్లాడుతున్నాడు. మరి అమాయకుల్ని ఇరాన్ బలి తీసుకుంటుంది అని ట్రంప్ అంటాడు. అంటే మీరు బాంబులు వేయొచ్చు, చిన్నపిల్లలను చంపొచ్చు, ఇరాన్ మీద ఇష్టోచులుగా దాడి చేయొచ్చు, వాళ్ళ ప్రాణాలు కాదా? వాళ్ళు ఏమని రివర్స్ అటాక్ చేస్తే వాళ్ళంతా దుర్మార్గులు, దుష్టులు, వాళ్ళు మేము అంటే సరే బలం ఉంది కదా, ఏదో రకంగా వాళ్ళని తొక్కేయాలన్నది. సో అసలు యుద్ధమే వద్దంటున్నారు చాలామంది. యుద్ధం వద్దు, మీరు మాట్లాడుకోండి, కూర్చోండి, ప్రశాంతంగా ఉండండి, ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉంచండి అని. మరి కొత్త ప్రభుత్వం కుప్ప కూలుతుంది అని హెచ్చరికలు. తాము చోద్యం చూడటం లేదు, పూర్తి బలంతో దాడి చేస్తున్నాం అంటున్నారు. మరి ధైర్యవంతులే గెలుస్తారు నెతన్యాహు మాట్లాడితే. అంటే వీళ్ళు కొద్దిగా ఫోర్స్ వచ్చింది. అధ్యక్షుడు ఎప్పుడైతే చనిపోయాడు, రాజు ఎప్పుడైతే చనిపోయాడో సైనికులందరూ కూడా చల్లచిత్ర అయిపోతుంది. అదే ఫార్ములా వాడాలని చూస్తున్నట్టున్నారు. మరి ఇరాన్ అణు బాలిస్టిక్ ప్రాజెక్టులకు భూగర్భంలోకి తరలించకుండా తమ దళాలు అడ్డుకుంటున్నాయని చెప్పి నెతన్యాహు అంటున్నాడు. మరి ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణుశాస్త్రవేత్తలు మృతి చెందినట్లు కూడా ప్రచారం. మరి మొస్తాబా రెవల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మలుగా మారిపోయారండి. మరి అమెరికాతో కలిసి చేస్తున్న దాడులు అంచనాలకు మించి సక్సెస్ అయ్యంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీకి లైఫ్ ఇన్సూరెన్స్ లేదు, నియంతృత్వ పాలనను అంతం చేయడమే తమ లక్ష్యం, ఏ ఉగ్రవాద సంస్థ నాయకుడికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వను అని ప్రకటనలు. మరి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే టైం దగ్గరలోనే ఉంది, అణచివేతను ఎదిరించి వీధుల్లోకి రావాల్సింది మీరే, మరి స్వేచ్ఛ అనేది మీ చేతుల్లోనే ఉందని కూడా కామెంట్స్. మరి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ బాసిస్ బలగాలపై ఇజ్రాయెల్ దాడులు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ప్రజల తిరుగుబాటు చేయడానికి అనుకూల పరిస్థితులు కల్పిస్తామని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి అధికార మార్పిడి కోసం భూతలంపై బలగాలను దింపే ఉద్దేశం ప్రస్తుతానికి తమకు లేదంటూ ప్రకటనలు చేయడం. ఓవరాల్గా చూసుకుంటే డేంజర్లో మొస్తాబా. వాళ్ళ తండ్రిని చంపినట్టే ఇతన్ని కూడా చంపేస్తామని చెప్పి బహిరంగంగానే ప్రకటించడంతో ఒక్కసారిగా మిగతా దేశాలన్నీ కూడా అట్టుడికిపోతున్నాయి. ఏంటి చర్యలు? మనుషుల్ని చంపడాలేంటి, అధ్యక్షులను చంపడాలేంటి, అమాయకులమైన పిల్లల్ని చంపడం ఏంటి, స్కూళ్ళ మీద బాంబులు వేయడం ఏంటి, ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఇతర దేశస్తులు ఎంతమంది అక్కడ ఉంటున్నారు, ఏదో చదువుకొని వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు కొట్టుకుంటే వాళ్ళు చావాలా? అంటే మొత్తం అంతా కూడా గందరగోళ పరిస్థితి. దీనికి అంతటికీ కూడా ప్రధాన కారణం ట్రంప్ ఆలోచన సరళి, ఆయన ఆధిపత్యం, ఏదో సాధించాలని తపన, ఇజ్రాయెల్కి ఏదో చేయాలని చెప్పి ఈయనైతే ఇప్పుడు ఇరుక్కున్నాడు అని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యం. మరి దీంతో పుతిన్ అవనియండి, లేకపోతే చైనా అవనియండి, వీళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కన్నా ఆపురని. ఓ పక్క సొంత దేశంలోని వ్యతిరేకతలు వస్తున్నాయి. అయినా సరే ఇజ్రాయెల్ గెలాలి, మా మాటను నెగ్గించుకోవాలి, ఇరాన్ను పూర్తిగా అంతం చేయాలని ధ్యేయంతోనే ట్రంప్ అడుగులు పడుతున్నాయి. మరి ఎటువైపు దాడి చేస్తాయి? మరి మొస్తాబా సేఫ్ అయినా చూడాలి.